మొదటికే మొదటి సంతకం మొదటికే మెగా డిఎస్సి షెడ్యూల్ వెంటనే ఇవ్వాలి మెగా డిఎస్సి వెంటనే ఇవ్వాలి మెగా డిఎస్సి వెంటనే తగ్గించాలి పని భారాన్ని మా కోరికలు పోరాడతాం 11 మందిని విధుల్లో తీసుకెళ్త వరకు పోరాడతాం 11 మంది కార్మికులు విధుల్లో తీసుకెళ్త వరకు పోరాడతాం 11 మంది కార్మికులు విధుల్లో తీసుకెళ్త వరకు CITU జిందాబాద్ జిందాబాద్ మొదటి సంతకాన్ని వెంటనే అమలు చేయాలి మొదటి సంతకాన్ని వెంటనే అమలు చేయాలి మొదటి సంతకాన్ని వెంటనే అమలు చేయాలి మొదటి సంతకాన్ని వెంటనే మొదటి సంతకం మొదటికే మొదటి సంతకం మొదటికే మొదటి సంతకం మొదటికే మొదటి సంతకం మొదటికే డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే కాలయాపన చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే కాలయాపన చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే కాలయాపన లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే జిల్లాలో డిఎస్సి అభ్యర్థుల ఐక్యత మూడవ తేదీ మెగా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్యను ముందుకు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కోసం ఇసుక కమిషన్ వేసానంటున్నాడు. కమిషన్ వేసి నెల 10 రోజులైనా అది పని కూడా సరిగా మొదలు కాలేదు. కావాల్సినటువంటి డేటా ఎస్సీ వర్గీకరణ కావాల్సిన డేటా అంతా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. గత ప్రభుత్వమే క్యాస్ట్ బేస్ సెన్సస్ చేసింది. ఎవరు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏ కులం వారు ఏం తింటున్నారు అనేది కూడా ఆ రోజు డేటా కలెక్ట్ చేశారు. మరి అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ పేరుతోని కాలయాపన ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మేము నిరుద్యోగులు అడుగుతా ఉన్నాం. 2018 నుంచి డిఎస్సి లేక చాలా ఇబ్బందుల్లో ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు ఉంటే మరొక 6 నెలలు అని చెప్పేసి ఇప్పుడు సావుకారు సమ్మగా చెప్పినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 6 నెలలకు కూడా మీరు పూర్తి చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము అడిగేది ఏమంటే ఇచ్చిన మాట ప్రకారం ఈ డిసెంబర్ లోపు మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తా ఉన్నారు కదా, కనీసం డిసెంబర్ లోపు షెడ్యూల్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఈ రోజు డిఎస్సి అభ్యర్థులుగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే 2018లోన బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. కారణం ఏంటి అంటే మొత్తం కూడా
నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ వల్ల 10-15 పేపర్లు రాస్తున్నారు. ఎవరికి ఎక్కువ వచ్చినా ఎవరికి తక్కువ వచ్చినా అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే మొత్తం కూడా ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ ఇవ్వాలి, ఒకే పేపర్ పెట్టాలి. ఈ 2 డిమాండ్ల కోసమే ఈరోజు ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన ఆందోళన చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నగేష్ డివైఎఫ్ఐ జిల్లా కమిషనర్.